హలో అందరికీ! ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అన్నదమ్ముళ్ళకి రక్షాబంధన్ శుభాకాంక్షలు. హ్యాపీ రక్షాబంధన్! హలో బుజ్జి, హాయ్ బుజ్జి. మామ రాలేదు. ఈరోజు రక్షాబంధన్ కాబట్టి నేను మా అన్నకి రాఖీ కట్టడానికి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అన్నకి ప్రతి ఇయర్ నేను రాఖీ కడతన్నా. మ్యారేజ్ ఫిక్స్ అయినప్పుడే నేను మా వారిని అడిగాను, రక్షాబంధన్ కి మనం ఎక్కడున్నా కూడా మా ఇంటికి తీసుకెళ్ళు, నేను మా అన్నకి రాఖీ కట్టాలి అని. తప్పకుండా తీసుకెళ్తాను అని చెప్పారు. అలాగే తీసుకొచ్చారు కూడా. ఊహ తెలిసినప్పటి నుంచి కడుతున్నానని చెప్పాను గాని కరోనా టైంలో 2020లో మాత్రం నేను కట్టలేకపోయాను. ఎందుకంటే మా అన్న నిజామాబాద్ లో ఉన్నారు, మేము ఇక్కడ ఉండిపోయాము. కరోనా కేసెస్ ఎక్కువ ఉండటం వల్ల ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉండేది కాదు. ఆ ఒక్క ఇయర్ మాత్రమే నేను మా అన్నకి రాఖీ కట్టలేకపోయాను. అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు చాలానే కొట్టుకుంటాం గానీ వాళ్ళ మధ్య ఉన్నంత బాండ్ ఇంకా వేరే ఏ రిలేషన్ లో ఉండదు. మనం ఎన్నన్నా కొట్టుకుంటాం గానీ బయటోడు వచ్చి ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే మాత్రం అస్సలు ఒప్పుకోం కదా. మా బ్రూనో గాడి యాక్టింగ్ చూడండి. బ్రూనో, నీకు రాఖీ ఎవరు కట్టలేదా? అయ్యో కట్టలేదా? కట్టినారా? అవునా? మరోరు కట్టలేదు అన్నట్టు మూతి తిప్పుకున్నావే బంగారు. సరే బాయ్ పోతున్నాలే, నేను బాయ్ పోతున్నాలే, బాయ్. మామ వచ్చాడు రా బ్రూనో, కింద మామ వచ్చాడు చూడుపో. మామ వచ్చాడు, తీసుకురా పో. ఏడా మామ, ఏడా రాలేదా? ఊరికే చెప్పిన. మామ రాలా, ఎవరు రాలా, అబద్ధాలు చెప్పారు నాన్న. యాపిల్ అన్నా పెట్టాను చూస్తున్నారు చూడండి. ఈ ఫోటో చూసారా? కరెక్ట్ గా 6 ఇయర్స్ బ్యాక్ ఇదే రక్షాబంధన్ కి తీసుకున్న ఫోటో. దాన్ని మళ్ళీ ఈరోజు రీక్రియేట్ చేసామన్నమాట. బ్రూనో వస్తా, బాయ్. బాయ్. రాఖీ కట్టేసి మా అత్తగారి ఇంటికి మళ్ళీ వెళ్తుంటే దారిలో వీడు కనిపించి ఏం కా బాగున్నావా అన్నట్టు పలకరిస్తున్నారు చూడండి. వెళ్ళేటప్పుడు ఒకదానివే వెళ్ళావే, మరి వచ్చేటప్పుడు అందరు వచ్చారే అనుకుంటున్నారా? నేను మా అత్తగారి ఇంటికి వస్తుంటే మా తమ్ముడికి నేను కూడా రాఖీ కట్టాలి వస్తాను అని మా వదిన నాతో పాటే వచ్చింది. పొద్దున్న లేచినప్పటి నుంచి మా అన్నకి రాఖీ కట్టాలి, వెళ్ళాలి, రెడీ అవ్వాలని అంతా ప్రిపరేషన్ నేను చేసుకుంటా ఉంటే, నువ్వేం మీ అన్నకు వెళ్ళి కడతావు, నాకు ఇంతవరకు ఎవరే గాని వచ్చి కట్టనే లేదే అని వెయిట్ చేస్తా అన్నారు. ఈ లోపు మేమంతా సడన్ ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ ఇచ్చేసాం మా ఆయనకి. మా వదిన రాఖీ కట్టడం ఇదే ఫస్ట్ టైం మా ఆయనకి. సో అందుకే బాగా గుర్తుండేలాగా చీర సారబెట్టి పంపించాము. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క ఆడపడుచుని సంతోషంగా పంపించాలి. వాళ్ళ మనసు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో మన లైఫ్ కూడా అంతే హ్యాపీగా ఉంటుంది. మరి మీ వదిన ఎందుకు ఏడుస్తుంది అనుకోబోతారు వీడియో చూసి. మా వదిన ఇవన్నీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవన్నీ హ్యాపీ టీయర్స్ మాత్రమే. మీ ఇంటి ఆడపడుచుల విషయంలో కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మీరు మాత్రం ప్రేమించండి. ఖచ్చితంగా మీ లైఫ్ చాలా బాగుంటుంది. మొత్తం నీకే కాదు, నాకు కొంచెం పెట్టాలి. మామకి బ్లూపర్స్ కింద పెట్టేయాల. ఇంకా రాఖీ కట్టేసి మా వదిన ఇచ్చి బయలుదేరిపోయారు. హ్యాపీనెస్లో మా వదిన ఫోన్ కూడా మర్చిపోయి వెళ్ళిపోయింది. వస్తాడు ఇప్పుడు, రిచి మెల్లగా వస్తాడు చూడండి. పాపం చాలా దూరం వెళ్ళిపోయారు కానీ వచ్చారు. ఫోన్ లేకపోతే ఏ పనులు కావుగా. మరి 2 రాఖీస్ కంప్లీట్ అయ్యాయి కదా, ఇప్పుడు ఇది థర్డ్ స్వీట్ అండ్ క్యూట్ అనమాట. మన హేత్విక దాని బుడ్డి తమ్ముడికి బుడ్డి రాఖీ కట్టింది ఈ ఇయర్. యోధన్ ఎంత క్యూట్ గా ఉన్నాడు కదా అసలు. మా ఈ చిన్ని హీరో చూడండి ఏం స్టిల్స్ ఇస్తున్నాడు వీడియో. మా రక్షాబంధన్ ఇలా జరిగింది. మీ ఇంట్లో మీ రక్షాబంధన్ ఎలా జరిగిందో కమెంట్ చేసేయండి.